ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి స్వార్థపు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల్ని మోసం చేసి వాళ్ళ యొక్క డబ్బులని దోచుకు తింటున్నారు. కానీ ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి గోల్కొండ రాజ్యంలో అక్కన్న మాదన్న అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రజల కోసం ఏ విధంగా సేవ చేశారు, మరి అలాంటి మంచి మనుషులని ఎవరు చంపివేశారు, మరి వాళ్ళ తలలు నరికివేసి ఆ గోల్కొండ కోటకు ఎందుకోసం వేలాడదీశారు, వారికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళ గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో బాగా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్దాం. ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షా వంశస్థులు పరిపాలించేవారు. దాదాపు 7 మంది వ్యక్తులు ఈ యొక్క గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. అందులో చిట్ట చివరి వ్యక్తి అయినటువంటి వ్యక్తి అబుల్ హసన్ తానాషా. ఈ అబుల్ హసన్ తానాషా అనేటువంటి రాజు దగ్గర ఇద్దరు వ్యక్తులు పనిచేసేవారు. వారే అక్కన్న మాదన్న. ఇందులో మాదన్నకు విపరీతమైనటువంటి తెలివి ఉండడం ద్వారా తానాషా మాదన్నను ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. అక్కనని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించుకున్నారు. వీరిద్దరి సమక్షం లోపల గోల్కొండ రాజ్యం అనేది అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ వెళ్ళటం అనేది జరిగింది. అంతేకాకుండా అక్కన్న మాదన్న ఇద్దరు కూడా గోల్కొండ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా అందరికీ వ్యవసాయానికి సరిపోయేటంత నీరు కావచ్చు, మరియు వాళ్ళ రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరాలను తెలుసుకొని వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేశారు. రోడ్లు వేయించారు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు, వ్యాపారాన్ని ప్రోత్సహించారు, ఎగుమతి దిగుమతులను ప్రోత్సహించారు. అంతేకాదు ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి వజ్రాలను ఎగుమతి చేసినటువంటి రాజ్యము గోల్కొండ రాజ్యము. ప్రపంచంలో ఎక్కడ ఏ వజ్రం ఉన్నా దాని యొక్క ఉనికి మాత్రము మన యొక్క గోల్కొండ కోటగానే మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాదు ఆ కాలం లోపల రాజు దగ్గర పనిచేసినటువంటి ప్రధానమంత్రికి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రికి కావచ్చు, కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి గనుల పైన అధికారం ఉండేది. వారు ఆ గనులలో ఉన్నటువంటి వజ్రాలను తవ్వుకొని అమ్ముకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉండేది. అయినా సరే గాని అక్కన్న మాదన్న వాళ్ళకి ఇచ్చినటువంటి గనులను కూడా ప్రజల కోసం ఉపయోగించి ప్రజల బాగు కోసమే వాటిని వినియోగించినటువంటి గొప్ప వ్యక్తులు అక్కన్న మాదన్నలు. మరి ఈ విషయాల్లో మాత్రమే కాకుండా గోల్కొండ రాజ్యంలో ఉండేటువంటి సైన్యాన్ని కూడా అన్ని రంగాలలో బలపరిచినటువంటి వ్యక్తులు కూడా అక్కన్న మాదన్నగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల పైన గోల్కొండ రాజ్యంలో ఉండేటువంటి కొంతమంది ముస్లిం రాజులకు వీరంటే నచ్చేది కాదు. ఎందుకోసం అంటే తానాషా తన పక్కలో అతి ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి పదవుల లోపల ఇద్దరు హిందూ వ్యక్తులని నియమించుకోవటం అనేది ఆ రాజ్యంలో ఉండేటువంటి ఏ ఒక్క ముస్లింకు కూడా, ముస్లిం రాజులకు కూడా నచ్చేది కాదు. సమయం వచ్చినప్పుడు వీళ్ళని ఏ విధంగా అయినా సరే దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతోటి ఆ రాజ్యంలో ఉండేటువంటి ఆ యొక్క ముస్లిం రాజులు భావించేవారు. మరి నిజానికి తానాషా అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప రాజు. ఆయన మత సామరస్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆయన అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అందుకోసమే ఆయన పక్కలో అతి ముఖ్యమైనటువంటి 2 పదవులలో కూడా ఇద్దరు హిందూ వ్యక్తులను నియమించుకోవటం అనేది జరిగింది. మరి ఆ విధంగా రాజ్యం అనేది కూడా చాలా సంతోషంగా సాగుతున్నటువంటి సమయం లోపల ఆ సమయంలో ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండ రాజ్యం పైన పన్ను పడటం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలకు వజ్రాలను దిగుమతి చేసినటువంటి రాజ్యం ఏదైనా ఉందంటే అది గోల్కొండ రాజ్యం. ఎలాగైనా సరే గోల్కొండని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో గోల్కొండ రాజ్యం పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఔరంగజేబ్. ఇలా అనేక సార్లు గోల్కొండ రాజ్యం పైన దాడి చేసే ప్రయత్నం చేసినా సరే గాని అక్కన్న మాదన్నలు అక్కడ ఉండేటువంటి సైనికులకు ఇచ్చినటువంటి శిక్షణ వల్ల ఔరంగజేబుకు సంబంధించినటువంటి సైన్యం గోల్కొండ కోటను టచ్ చేయలేకపోయింది. దాంతో ప్రపంచానంతా జయించగలిగినటువంటి ఔరంగజేబ్ కేవలం గోల్కొండ కోటను జయించలేకపోవడంతో అతనికి విపరీతమైనటువంటి బాధ కలిగింది. మరి గోల్కొండ కోట అంత బలంగా, ఆ సైన్యం అంత బలంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసుకోమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మంత్రులకు చెప్తే ఆ మంత్రులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు గోల్కొండని మీ చేతుల లోపలికి తెచ్చుకోవాలనుకుంటే, గోల్కొండని ఆక్రమించుకోవాలనుకుంటే ముందు తానాషా దగ్గర పనిచేసేటువంటి అక్కన్న మాదన్న అనేటువంటి ఇద్దరు వ్యక్తులని చంపివేయాలని
ఆ యొక్క ఔరంగజేబ్ దగ్గర పనిచేసేటువంటి మంత్రులు ఔరంగజేబుకు సలహా ఇవ్వటం అనేది జరిగింది. మరి నిజానికి వాళ్ళని ఎదురుగా వెళ్ళి చంపడము ఎవరి వల్ల కాదు. కాబట్టి గోల్కొండ రాజ్యంలో ఉండేటువంటి వ్యక్తులతోటే వాళ్ళిద్దరిని చంపడానికి ఒక ప్రణాళికను రచించడం అనేది జరుగుతుంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఒకరోజు అక్కన్న మాదన్న ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ నియమాలని, వాళ్ళ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులన్నిటిని కూడా పూర్తి చేసుకొని గుర్రాల పైన గోల్కొండ కోటను దాటి ప్రయాణిస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తి హబ్సిప్ అనేటువంటి ఒక పర్సన్ తనతో పాటుగా కొంతమంది గుంపును ఏర్పాటు చేసుకొని ఆ గుంపుతో పాటుగా గుర్రాలపై ప్రయాణిస్తున్నటువంటి అక్కన్న మాదన్న ఇద్దరి పైన దాడి చేసి వాళ్ళ యొక్క తలలను నరికివేయటం అనేది చేస్తారు. అంతేకాకుండా ఆ ఇద్దరిని చంపిన తర్వాత అక్కన్న మాదన్న ఇద్దరి మొండాలను తీసుకువెళ్ళి ఆ యొక్క తానాష భార్య అయినటువంటి రాణి మందిరానికి ఎదురుగానే అక్కన్న మాదన్న మొండాలను వేలాడదీయటం అనేది జరుగుతుంది. అంతేకాదు వాళ్ళిద్దరి తలలను కూడా ఔరంగజేబుకు బహుమతిగా పంపించడం అనేది చేస్తారు. ఈ విధంగా దొంగచాటుగా అక్కన్న మాదన్న ఇద్దరిని కూడా చంపేసినటువంటి ఔరంగజేబు కొద్ది రోజుల్లోనే గోల్కొండ రాజ్యం పైన దాడి చేసి గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అనేది చేశాడు. ఇలాంటి తెలుగు జాతికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు మన ప్రాంతానికి సంబంధించిన వారు ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. నిరంతరము ప్రజల సేవలో ఉంటూ రాజుకు ప్రజలకు ఎంతో నమ్మకస్తులుగా ఉంటూ పనిచేసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఈ గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ముందు అనేక రకాలైన వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.